అందరికీ నమస్కారం. ఒక భక్తి విశేషం, ఒక సరదా సంగతి కలిసిన ఒక మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమైడం. మనకి ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే మాట. ఒక సుమారు వారం రోజులు అవుతుంది, 6 రోజులు అవుతుంది. హనుమాన్ హనుమాన్. చాలామంది ఇప్పటికే చూసే ఉంటారు. అయితే మాకైతే టికెట్స్ దొరకలేదు. మొన్న 14, 15 తారీఖులో ప్రయత్నించినా దొరకలేదన్నమాట. 11వ తారీఖు రాత్రి ప్రీమియర్ షోకి మా అబ్బాయి వెళ్ళాడు. కానీ 10 గంటల షో అది, వస్తావా అని నన్ను ముందు అడిగాడు. అస్సలు రాలేనమ్మా, అంత మిడ్ నైట్ షో ఇప్పుడు నేను చూడాల్సినంత అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. కాకపోతే ఇప్పుడు బాధపడుతున్నాను, చూడటం ఇంకా లేట్ అవుతోందని. మరి ఈ వీకెండ్ అవుతుందేమో చూడాలి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా మనకి ఆంజనేయుడితో విడదీయలేని అనుబంధం కదా. తెలుగు వాళ్ళకి మరీనండి నిజం చెప్పాలంటే. మనం పూజలు అందరి దేవుళ్ళకి విడివిడిగా చేస్తాం, అమ్మవారిని ప్రార్థిస్తాం, కృష్ణుడిని, రాముడిని, వెంకన్నని, నరసింహస్వామిని అందరినీ ప్రార్థిస్తాం. కానీ మనకి ఏదైనా కష్టం వచ్చిందా, ఆపద వచ్చిందా, భయం కలిగిందా, వెంటనే స్మరించుకునేది మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామినే. అవునంటారా కాదంటారా? అయితే ఇందులో విశేషం ఏంటంటే, నేను ఒక 2 చిన్న సరదా సంగతులు చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ఇంకా నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు, 5వ క్లాస్ లోపే ఉన్నప్పుడు, అప్పుడు 4 చదువుతున్నానో 5 చదువుతున్నానో గుర్తులేదు. ఒకరోజు స్కూల్కి వెళ్ళేసరికి అందరి మొహాలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎర్రగా ఉన్నాయన్నమాట. ఒక 2, 3వి. ఏమిటైందంటే, ఇక్కడ ఇలా గోక్కుంటే ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. అంటే మనకు కనిపించరు, మనం ఎదుటి వాళ్ళ ముఖంలో చూడాలి, వాళ్ళు మన ముఖంలో చూస్తారనమాట. అలాగా ఇంకా మొదలెట్టాను చూడండి, రక్తాలు వచ్చేలా గోకేసుకున్నాం. ఇక్కడ నిజంగా పుండు పడ్డట్టు అయిపోయిందన్నమాట, తొక్కలేచిపోయి. మరి ఎవరికి ఏం కనిపించాడు అంటే కనిపించాడు. అదొక చిన్నతనపు చేష్ట, అంతే కదా. నిజంగా కనిపించాడేమో మనకు తెలియదు, కానీ ఇప్పుడు తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది. సరే, స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్ళానా, మా అమ్మగారు లేరు కదా, మా నాయనమ్మ కొట్టడం ఒకటే తక్కువ. తిట్టకుండా తిట్టింది. ఎవరైనా ఇలా గోక్కుంటారమ్మా రక్తాలు వచ్చేటట్టు, పిచ్చా వెర్రా మీకు, ఆ చెప్పిన వాళ్ళు ఎవరు ఇలా రమ్మను. తర్వాత మా టీచర్ కూడా చూసి దెబ్బలాడారు అనుకోండి, అలా చేయకూడదు, ఎవరు చెప్పారు మీకు ఎందుకు ఇలా చేస్తున్నారని. అంటే ఆంజనేయ స్వామి అంటే మనకి ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి కూడా. మా తరం వరకు, ఇప్పుడు మా పిల్లల వరకు కూడా భక్తి కథలు వింటూనే, ఆంజనేయ స్వామి కథలు వింటూనే అందరం పెరిగాం. నా పిల్లల్ని కూడా నేను అలాగే పెంచాను. నా తరం వాళ్ళు ఎవరైనా అలాగే చేస్తున్నారు. మనకి ఆంజనేయ స్వామితో విడదీయలేని అనుబంధం అన్నమాట అలాంటిది. ఇంకోటి ఏంటంటే, మనకి ఏ కష్టమైనా సరే ఖచ్చితంగా ఆంజనేయ స్వామినే తలుచుకుంటాం కదా. ఇంకో సరదా సంగతి ఏంటంటే, మనకి చిత్రలహరి వచ్చేది. నా వయసు వాళ్ళందరికీ అది బాగా తెలిసిందే కదా. ఒక గోల్డెన్ మెమరీ ఆ చిత్రలహరి అంటే. శుక్రవారం రాత్రి వచ్చే ఆ చిత్రలహరి కోసం కళ్ళు కాయలు కాచేలాగా మొత్తం అందరం టీవీ సెట్ల ముందు కూర్చునేవాళ్ళం. అది ఒక్కొక్కసారి క్యాన్సిల్ అయిపోయేది. ఎంత ఉసూరుమంటూ లేచేవాళ్ళం కదా ఆ చిత్రలహరిలో ఇచ్చే తెలుగు పాటల కోసం. నిజంగా అవే బంగారు రోజులు అనిపిస్తుంది. ఇప్పుడంటే టీవీ అంటే విసుగు. అయితే ఏంటంటే, ఒక్కొక్కసారి ఆ చిత్రలహరి క్యాన్సిల్ అయిపోయేది. అది క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలని దండాలు పెట్టుకోవడం. ఒక్కొక్కసారి ఏంటంటే, చిత్రలహరి చూస్తుండగా కరెక్ట్గా కరెంట్ పోయేది. ఆ కరెంట్ పోయినప్పుడు, అయ్యో కరెంట్ వచ్చేలోపు ఈ పాటలు ఎక్కడైపోతాయేమో, తండ్రి ఆంజనేయ కరెంటు తెప్పించువా, ప్లీజ్ ఆంజనేయ స్వామి కరెంటు రప్పించు అని ప్రార్థిస్తూ ఉంటే, మా బంధువులు ఒక ఆయన నవ్వేవారనమాట. ఆంజనేయ స్వామి ఎగురుకుంటూ కరెంట్ ఆఫీస్ వైపు వెళ్తున్నాడు అని. అదంతా నిజంగా అన్నట్టే అనిపించింది. నిజంగా ఆంజనేయ స్వామికి మనకు కరెంట్ ఇవ్వడమే పెద్ద పనే అండి చెప్పండి, కాదు కదా. కానీ అదొక భావన అనమాట. మనకి ఏ ఆపద వచ్చినా మన సుఖంలోనూ కష్టంలోనూ కూడా ఆంజనేయ స్వామి తోడుంటాడని. నిజంగా ఇది మాత్రం నిజమండి. సరే, ఈ తర్వాత కాలంలో ఒక 7-8 ఏళ్ల కిందట నేను మా లక్ష్మి గారి ఇంట్లో సింహాసనంలో ఉన్నప్పుడు, అది చాలా కష్టకాలంలేండి, చాలా ఇబ్బందుల్లో ఉన్న రోజులు అవి. మేము ఆ ఇంట్లో ఉన్నాము. పక్కనే ఒక ఖాళీ జాగా ఉండేదన్నమాట. అది మా అన్నయ్య గారే కొన్నారు, మా దూర బంధువుల అన్నయ్య గారే. ఆ ఖాళీ జాగాలో ఆయన అరటి చెట్లు వేశారు. బాగా దట్టంగా అరటి చెట్లు వేశారనమాట. నేను నిజంగా ఎంత భావన తెలుసండి నాకు. నిజంగా ఇక్కడుండి ఆంజనేయ స్వామి నన్ను రక్షిస్తున్నాడు అనే భావనతోటే నేను బతికాను ఆ కష్టకాలంలో. ఎందుకంటే ఆంజనేయ స్వామి దండకంలో ఉంటుంది కదా, భజే రమ్య రంభావళి నిత్యవాసం అని. అంటే ఎప్పుడు అరటి తోటల్లో ఆంజనేయ స్వామి విహరిస్తూ ఉంటారట. ఎందుకంటే శాఖామృగం కదా. వాల్మీకి రామాయణంలో కూడా శాఖామృగత్వం అని అంటూ ఉంటారట. కాకపోతే ఏంటంటే, హనుమంతుడే స్వయంగా చెప్పుకున్నారట. ఏంటంటే, సహజమైన ఆ వానరజాతి లక్షణం ఉంటుంది కదా, జాతి లక్షణం ఎక్కడికి పోదు, అప్పుడప్పుడు చంచల స్వభావం ఉంటుంది మాకు అని. మరి వానరానికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం కదా.
అందుకే ఎప్పుడు ఆంజనేయ స్వామి అరటి తోటలో నిత్యవాసం ఉంటారని ఒక నమ్మకం అన్నమాట. అందుకని నేను ఎప్పుడు ఆహా ఈ ఆంజనేయ స్వామి ఈ అరటి తోటలో ఉండి నన్ను నా పిల్లల్ని కాపాడుతున్నాడు అన్న భావనతోటే బతికానండి. నిజం ఇదంతా ఏదో వీడియో కోసం ఇప్పుడు సినిమా కోసం చెప్పడం కాదు. ఎప్పుడు మా పిల్లలతో కూడా అదే చెప్పేదాన్ని. ఆ అరటి చెట్ల మధ్యలో ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉండి మనని కనిపెడుతూ ఉంటారని. అదొక భావన అంతే. భగవంతుడు ఎప్పుడు మనని వదిలేయడనే ఒక నమ్మకం అనమాట అది. అలాగా ఇంకో చిన్న సరదా, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. గరికపాటి వారి ప్రసంగాలు ఉంటాయి కదా మనకి. అందులో సుమారు ఒక 10 ఏళ్ల కిందట 9 ఏళ్ల కిందట ఆంజనేయ స్వామి ఎక్కడి వాడు అని దాని మీద ఆయనది ఒక స్పీచ్ ఉంది. చాలామంది దూరంగా ఎక్కడికో రైల్లో ప్రయాణిస్తున్నారట. ఊరికే చాలా పెద్ద ప్రయాణం తోచదు కదా, వాళ్ళ మధ్య ఒక చర్చ వచ్చింది, ఆంజనేయ స్వామి ఎక్కడి వారు అని. అయితే ఆంజనేయ స్వామి కిష్కిందకు చెందినవాడు, అక్కడ సుగ్రీవుని రాజ్యంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి తమిళనాడు వాడు, మా తమిళియన్ను అన్నట్టు ఒక తమిళతను. సరే, అదే బండిలో ఇంకో ఎవరో ఉత్తరాది వాళ్ళు ఉన్నారట. వాళ్ళేమో అయోధ్య ప్రాంతం అదంతా ఉత్తరాదికి చెందింది కదా, అందుకని హనుమంతుడు కూడా అక్కడి వాడే, ఉత్తరాదికి చెందినవాడే, మావాడే అన్నారట. సరే, వేరే మతానికి చెందిన ఒక ఆయన ఉన్నారట. ఆయనేమో మాలో సులేమాన్, రెహమాన్ ఇలాంటి పేర్లు ఉంటాయి, అందుకని హనుమాన్ కాబట్టి హనుమంతుడు మావాడే అన్నారట ఆయన. ఇదంతా వింటున్న తెలుగు మనిషి ఒక ఆయన, ఆగండి ఇవన్నీ కాదు, హనుమంతుడు ఖచ్చితంగా తెలుగువాడే అయ్యి ఉంటాడు. ఎందుకంటే తనది కాని పనిలో వేలు పెట్టి అది నెత్తి మీద వేసుకొని రానుపోను ఖర్చులు పెట్టుకొని ఎన్నో కష్టాలు కోర్చి తనకి ఏ ఫలితం లేకపోయినా సముద్రం దాటి వెళ్ళి సీతమ్మని కనిపెట్టి చూసి రమ్మంటే కాల్చొచ్చి ఇన్ని పనులు చేసి తనకి ఏ లాభం లేకపోయినా చేశాడు కాబట్టి ఖచ్చితంగా తెలుగువాడే అన్నారట. ఆయన సరదాకి చెప్పినా సరే నిజంగా మనకి చాలా అనుబంధం ఆంజనేయ స్వామితో. నిజానికి అది ఆంజనేయ స్వామి పుట్టింది మన తిరుమలలోని 7 కొండల్లోని అంజనాద్రి మీదే అని ఈ మధ్య స్పష్టం చేశారు కదా, అది రుజువైంది, అది ప్రామాణికంగా నిరూపించారు కూడా. అందుకని ఆంజనేయ స్వామి మన తెలుగువాడే అనేందుకు మనందరం చాలా గర్వపడాలి. ఆంజనేయ స్వామి కరుణ అందరి మీద పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ హనుమాన్ టికెట్స్ దొరికి సినిమా చూడాలని కూడా కోరుకుంటున్నాను. నేను కూడా చూశాక మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ నమస్కారం.